కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని తీసుకొని 4-5 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 4-5 వచనాలు చదువుకుందాం. వచనాలు చదవండి. చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించినది. చాలండి. యెషయా గ్రంథం 53వ వచనంలో దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించును. చెప్పండి, మన రోగములను భరించును. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువు పుట్టక ముందే ప్రవచనాత్మకంగా చెప్పబడింది. యెషయా గ్రంథంలో మనం 9వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ యేసు ప్రభువు పుట్టినటువంటి పుట్టుకల గురించి చెప్పారు. ఏళ్ళగా మనకు శిశువు పుట్టారు చెప్పారు. సో యేసు ప్రభు పుట్టక ముందే ఈ మాటలు రాయాలి. కాబట్టి ప్రవచనాత్మకంగా దేవుడు యేసు ప్రభు గారు కొంచెం ముందుగానే ఇప్పుడు నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను అంటాడు. ఇప్పుడు రోగము అని అనగానే ఇది ఎలా పట్టుకోండి. ఈ అధ్యాయం మూసేయకండి. కొన్ని రిఫరెన్స్లు చెప్తాను చూద్దాం. 41వ కీర్తన ఎంత వచ్చిందని చదివితే 41వ కీర్తన 8వ వచనం. అండి ఏ రోగం అండి ఇది? అంటే కొన్ని రోగాలు కుదరవు. అంటే కుదరని రోగాలు కూడా ఉన్నాయి. దానికి మందు అనేది కొన్నాటికి మందు లేదు. ఒకనొకప్పుడు ఇప్పటికీ క్యాన్సర్కి మందు ఉందా? షుగర్కి మందు ఉందా? కొన్ని వ్యాధులు కుదరని 91వ కీర్తన 6వ వచనం మీరు చదివితే 91వ కీర్తన 6వ వచనం. చీకటిలో సంచరించు. ఇది ఎప్పుడు వస్తుంది అమ్మా? కొన్ని రోగాలు చీకట్లో కూడా చీకట్లో భయపడుతుంది. ఏమనుకుంటే చీకటిలో సంచరించు తెగులు అన్నాడు. అంటే రోగము అనేది మనిషి భయం వల్ల వస్తుంది. కొన్ని రోగాలు కుదరని రోగాలు కూడా వచ్చుచున్నాడు. లోకాసు వార్త 4:40 మీరు చదివితే, లోకాసు వార్త 4:40 మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమనుంది? ఏ రోగాలు అంటే ఎన్ని రోగాలు ఉండో తెలియదు. నానావిధ రోగములు ఉన్నాయి. సో రోగం అనేది ఉంది. ఇదే లోకాసు వార్త 6:17 కూడా మనం చదివితే
లోకాసు వార్త 6:17. కొంతమంది యేసులో దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు? ఆయన వారితో కూడా దిగి వచ్చి వచ్చి మైదానమున నిలిచినప్పుడు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆ. ఆయన బోధ వినుటకు ఉమ్. తమ రోగములను కుదుర్చుకొనుటకు బోధ వినుటకును రోగములను కుదుర్చుకొనుటకు రోగములు కుదుర్చుకొనుటకు అంటే ఇందాక కుదరని రోగం అని చెప్పుకున్నాం. కొంతమంది యేసులోకి ఎందుకు వస్తున్నారు? రోగములను వస్తాడు. వారి రోగములు కుదుర్చుకోవాలి అంటే వారి రోగము ఇవి మీకు ఎందుకు చెప్పానంటే యెషయా గ్రంథంలో ఇప్పుడు మేము చదివినటువంటి మాటలో 53:4 మంది చదవండి. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించి భరించను. ఎవరు రోగాలు భరించింది? మన రోగాలను భరించి అందరూ యేసుప్రభువు వారు దేవుడు కదా. యేసుప్రభువు వారు దేవుడు. ఇప్పుడు మనం స్వస్థపరచాలంటే స్వస్థత కలుగును గాక అంటే స్వస్థ రాదా? మరి ఆయన ఎందుకు మన రోగాలు భరించాలి? ఎప్పుడైనా ఆలోచించాలి? బైబిల్లో మనం చదివినప్పుడు చాలా లోతైన అధ్యాయం పెడితే ఆ కింద మీరు 5వ వచనం అంటాడు, మన అతిక్రమములను బట్టి మన అతిక్రమములను బట్టి మన దోషములను బట్టి నలగొట్టబడెను. పడెను దెబ్బల చేత. ఇక్కడ ఒక విషయం ఉంది. ఇక్కడ ఆయన అతిక్రమము అన్నాడు. అతిక్రమం అంటే పాపం. మనం చేసిన పాపం బట్టి ఆయన ఏం పొందాడు? ఇప్పుడు సపోజ్ ఒకసారి పాస్టర్ గారు తన కొడుక్కి మారమని చెప్పాడు, మారలేదు. పక్కూరు స్వార్థలు వస్తున్నాడు. ఆదివారం గుడిలో ఉండాల్సిన వాడు రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతున్నాడు, పేకాట ఆడుతున్నాడు. వాళ్ళ నాన్నగారు అక్కడ చెరుపుతారా, మీ నాన్న పోతాడు రా చూశాడు. కొడుకు చూశాడు, తండ్రి కూడా చూసుకున్నాడు. అక్కడ ఏమనలేదు. ఇంటికి వెళ్తే మా నాన్న ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళేటప్పుడు నా నాన్నగారు ఏం చేశాడండి, ఎర్రగా అట్ల పుల్ల కాల్చి ఇచ్చాడు. బాగా ఎర్రగా ఉంది. వాళ్ళ అమ్మగారు అంటే చంపేతలేమో మా ఆయన మా అబ్బాయిని అది తీసుకున్నాడు. తీసుకుని దగ్గరికి వెళ్ళి కొడుక్కి వెళ్ళారేసుకున్నాడు. నేను అందరికీ చెప్తున్నాను, అందరినీ మారుస్తున్నాను, కానీ నేను వేసుకున్నాడు. ఇప్పుడు అతను చేసిన అతిక్రమాన్ని ఎవరిపై వేసుకున్నాడు? అలాగే యేసుప్రభువు వారు కూడా మన అతిక్రమాన్ని ఆయన చేసుకున్నాడు. మన కొరకు ఆయన నలగొట్టుకోవచ్చు. సపోజ్ మీరు అప్పు చేసేసారు, తీర్చలేకపోతున్నారు. మీ అప్పులు వేరే వాళ్ళు తీర్చారు అంటే వేరొకరు. అలాగే దేవుడు మన రోగములను భరించనంటే 2 రోగాలు ఉన్నాయి. శరీర రోగం, పాప రోగం. పాపము రోగమే, మనిషి చేసే పాపం కూడా రోగమే. ఇప్పుడు అక్కడ ఏమని రాశాడు? ఆయన మన రోగములు భరించెను అన్నాడు. కానీ రోజు రోగాలు ఎందుకు వస్తున్నాయి? రోగం అనేది మనిషిని ఎందుకు వెంటాడుతుంది? ప్రతి మనిషి పాపం గుండా వెళుతున్నాడు కాబట్టి ఈ రోజున వ్యాధులన్నీ ఎలా వచ్చాయి? మీరు ఎప్పుడైనా మెడిసిన్ అనే మాట్లాడినారా? మెడిసిన్ 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 తీసుకురారంటారు. మెడిసిన్ అంటే మందులు. మెడిసిన్ లాస్ట్లో సిన్ అనే పదం ఉపయోగించారు. సిన్ అంటే పాపం. నవాజిన్ ఎనాసిన్ ఇంతకు ట్యాబ్లెట్స్ వచ్చాయి. అంటే మనిషి పాపమునకు రోగం. మీకు బాగా అర్థం చెప్తాను. బోరు వర్షం రాకుండా మీ పిల్లలు అన్నారు, ఒరే వర్షంలోకి వెళ్ళకరా అన్నారు. ఎందుకు వెళ్ళొద్దన్నారు? వర్షంలోకి వెళ్తే జలుబు చేసి వెళ్తూ పోతే జ్వరం దగ్గు బయటికి వెళ్ళొద్దాను అంటే అర్థం ఏంటి? దేవుడు కూడా
ఏదేదో తోటలో ఉండరా అంటే ఉండరా. దేవుడు ఒక దగ్గర ఉండమని ఆజ్ఞ ఫాలో అవ్వాలి. ఏమైంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలా పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ పాపమునకు శిక్ష వేశాడు. అదే రోగం. ఆయన మన రోగములను భరించుకున్నట్టే అర్థం ఏంటంటే మనము కొన్ని రోగముల చేత బాధపడతాం. ఇప్పుడు ఆ రోగం పోవాలంటే ఆయన పవిత్రమైన రక్తమును కాల్చి ఆయన పొందిన దెబ్బల చేత ఏం పొందాలి చెప్పండి? స్వస్థత పొందాలి. మరి పాత నిబంధనలు రోగాలు లేవా? ఉన్నాయి. క్రొత్త నిబంధనలు రోగాలు లేవా? ఉన్నాయి. 7 విషయాలు ఈ రోగాల గురించి యెషయా గ్రంథం 49 మీరు చదివితే మొదటిగా యెషయా గ్రంథం 49 త్వరగా తీయండి. యెషయా గ్రంథం 49 వారి యావత్ బాధలో ఆయన ఉండను. చూడండి, ఇక్కడ రోగం అనేది బాధ. రోగం వస్తే ఏముంది? రోగం వస్తుంది సంతోషం ఇక్కడ. రోగంతో ఎలా ఉంటాడు? బాధ అనుభవిస్తూ ఉంటాడు. కొంతమంది అంటారు నా బాధపడితే మీరు వింటుంది అంటారు. కొన్నిసార్లు చిన్నపిల్లలు నేర్చుకుంటారు. ఎందుకు ఎడుతున్నాడంటే చెప్పలేదు. వాడు ఏడుపు బట్టి ఏం చేయాలి? వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అనే కాన్సెప్ట్ మాట. అంటే రోగం మనకి ఏం కల్పిస్తుంది? ఇప్పుడు మనము కూడా దేవుడు బాధపడతాం. మనం చేసే మనకున్న రోగం ఏంటంటే ఎవరు బాధపడతాం అంటే దేవుడు చేయొద్దని పని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే రోగం చేత మనం దేవుడు బాధపడతాం. మన బాధలు పోవాలంటే, మన రోగం పోవాలంటే యేసు దగ్గరకు వచ్చి దేవా నా రోగం తీసి అడిగినప్పుడు ఆయన మన రోగాన్ని ఏం చేస్తాడు? భరిస్తాడు. రోగం అనేది బాధ. ఈ బాధను పోగొట్టేది దేవుడే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా మంది అనుకోవచ్చు. నేను హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది డాక్టర్స్ అడుగుతుంటారు, అయ్యా దీనికి సంపూర్ణమైన స్వస్థత ఉందా, దీనికి సంపూర్ణ ఇది ఉందా అని అడుగుతాను. కానీ వాళ్ళు చెప్తారు, మా ప్రయత్నం ఏం చేస్తాం, దేవుడే మిగతాది ఆపరేషన్ చేయించినప్పుడు సంతకం పెట్టుకుంటారు. ఏంటి అది? మనమే సంతకం పెడతాం. మా ఊరు తెచ్చుకోలేదు, డాక్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు సపోజ్ ఆవిడ మిస్టేక్ చేసి తెచ్చుకోరు అనుకోండి, ఆవిడ మీద కేసు ఎక్కడానికి ఫెయిల్. లోపల సామెత ఉంటుంది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్ తెచ్చుకుంటారు. ఇది చేసుకుంటారు. ఆపరేషన్ సక్సెస్ అనుకుంటున్నారు కానీ అది ఎక్కడో దగ్గర. కొన్నిసార్లు కొంతమంది 2 సార్లు ఆపరేషన్ చేస్తారు. ఎందుకు? ఒకటి ఫెయిల్ అయిపోయింది. నేను మనం చూసా, నాకు యాంగిల్ చేసినప్పుడు ఇక్కడ పోసారు వాళ్ళ దగ్గర కంటే బ్లేడ్ అంటే అది బ్లేడ్ మనం ఉపయోగించి పేద కత్తులు ఉంటాయి, అవసరం లేదు. ఇలా అంటే చదువుతాయి గట్టిగా అన్నాడు మొత్తం సేఫ్ తగ్గి సగం వెళ్ళిపోతాడు బ్లేడ్. అంత షార్ట్ ఉండదు. అప్పుడు అనుకున్నాను మెడికల్ నిలిచినట్టు ఎవరైనా చంపాలని సాధించింది. డాక్టర్స్కి గట్ట ఒకటి చంపాలంటే రోగం అనేది బాధను కలుగు చేస్తుంది కానీ ఆ బాధను తీసివేవాడు దేవుడే. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం రెండోది, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 59 వచ్చి చదవండి. రెండోది ద్వితీయోపదేశకాండం 28:59. యెహోవా నీకు నీ సంతతికి ఆశ్చర్యమైన తెగులు కలుగజేయును. ఏంటండి? నీకు నీ సంతతికి ఆశ్చర్యమైన తెగులు కలుగు చేయను. అవి దీర్ఘకాలమును గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములైన నీవు భయపడిన ఐగుప్త క్షయవ్యాధులను అన్నిటినీ ఆయన నీ మీద తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీ నశించుట వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీ దేవుడైన యెహోవా మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక వినలేదు కనుక ఆకాశ నక్షత్రము వలె విస్తారములైనవి నీరు లెక్కకు తక్కువై బుద్ధిమంతులే మిగిలి. కాబట్టి నీకు మేలు చేయుచు నిన్ను విస్తరింపజేయుటకు నీ దేవుడైన యెహోవా నీ యందు ఎంత సంతోషించునో అట్లు నిన్ను నశింపజేయుటకు నిన్ను సంహరించుటకును యెహోవా సంతోషించును. కనుక నీవు స్వాధీనపరచు. చూడండి, ఐగుప్తు తెగులు రాని అని మనం మాట్లాడుకుంటే 61 వచనం వరకు మీరు చూస్తాను. అక్కడ మీరు చదివితే దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమంటే 8వ అధ్యాయం నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీద తెప్పించాను. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకుంటే, ఐగుప్తులో ఉన్నటువంటి వ్యాధులన్నీ నీ మీదకి నేను రప్పిస్తాను అన్నాడు. ఐగుప్తు ఓడల మీద యాక్చువల్గా దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తులు కలిగిన రోగం దేనికి రానివాడు? ఎప్పుడు రానివాడు? నీకు దేవుని మాట వినాలి. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం. లోకములో ఉన్నటువంటి వారికి రోగము అనేది ఒక శాపం. ఐగుప్తులో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు యొక్క తెగుళ్ళను దేవుడు వారిస్తున్నాడు. ఎందుకు మనిషి జీవితంలో ఈ తెగుళ్ళు వ్యాధులు? నన్ను మా బంధువు లేదు తండ్రివాడిని చూసాను. నన్ను చూడాలి ఒక ఆవిడ ప్రశ్న వేసింది, నాకే పొరపాడైపోయింది. ఏంటి ఆ ప్రశ్న ఏంటంటే, యేసులో నమ్ముకున్న వాళ్ళకి కరోనా రాదు కదా, ఎందుకు వస్తుంది అని అడిగింది. ఎవరికి? యేసులో నమ్ముకున్న వాళ్ళకి. అప్పుడు నేను అన్నాను, ఆవిడ పిన్ అవుతారు, అమ్మా కరోనా వ్యాధి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను. చైనా నుంచి. ఓకే, గుడ్. మరి ఒమిక్రాన్ అనే వ్యాధి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి? తెలియదు బాబు. ఒమిక్రాన్ అనే వ్యాధి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? మరి చైనా నుంచి వచ్చినప్పుడు తెలిసినప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి ఎందుకు తెలియదు జనాలకి? ఏమో బాబా. అప్పుడు చెప్తా, ఈ వైరస్ మనుషులను చంపడానికి తయారు చేశారు. ఈ మధ్యకాలంలో వైరస్ లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నామా? అంతేనా? ఇప్పుడు వైరస్ అనేది ఎవరు సృష్టించారు? ప్రపంచంలో మనుషులను చంపేయడానికి. భూమి మీద జనాలు తగ్గించాలి, అది వాళ్ళ టార్గెట్. రెండోది, మందులు అమ్ముకోవాలి వాళ్ళు. ఏమమ్ముకోవాలి? ఇప్పుడు మీకు రోగాలకు మందు పంటారా? నేను హాస్పిటల్కి వెళ్తాను. నేను ఇచ్చాను హాస్పిటల్లో ఎంత తెలియగలంటే చేసి టెస్ట్ 2 సార్లు చేసి డబ్బులు లాగారు. మనం టెస్ట్ చేశారు, మొన్న వెళ్ళాను, మనం ఏదో ఒక టెస్ట్ ఏం లేదు, 7 జడ్మెంట్ లాగేస్తారు, 7 బ్లడ్ లాగేస్తారు. డబ్బులు లాగేది అంటే ఏం చేశారు? ఏం లేదు. ఒక సిస్టర్ గారు వచ్చారు,
గారు పాపం ఏసీ ఎక్కువ అలవాటు మా సిస్టర్ గారు ఓగోళ్ళు అంతా ఆవిడ అన్ని టెస్టులు చేయాలన్నాడు డాక్టర్. అన్ని టెస్టులు కలిపి 4,500 అంట. ఏ బ్లాక్ వెళ్ళినా ఆవిడకి టెస్ట్ చేయాల్సిందే. అన్ని టెస్టులు చేసి ఆఖరి నేను చెప్తాను ఏం లేదు. 4,500 మనం 20,000 ఆలోచించి 4,000. ఐగుప్తు తెగుల్లో దేనిని రాజంలో ఉండడానికి మన దేవుని మాట వినాలి అని దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 3:30-12 భవిస్తారు. ఇర్మియా గ్రంథం 30:12. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ వ్యాధి ఘోరమైనది. ఏది ఈ వ్యాధి ఘోరమైనది అంటే వ్యాధులు కూడా ఘోరమైనవి ఉంటాయి. ఈ గాయం బాధాకరమైనది. ఘోరమైనది అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సపోజ్ ఎవరికైనా ఒళ్ళంతా గచ్చి వచ్చింది అనుకోండి, లేదా కుష్టి వ్యాధి అనుకోండి, మీరు ఆ పక్కన కూర్చొని సర్వీ తింటారా? ఆ వ్యాధి ఎలాంటిది? నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎయిడ్స్ పేషెంట్స్ చాలా మంది వచ్చినారు. వాళ్ళు అనేవారు, ఏమన్నా అవద్దని చెప్పండి ఇప్పటికే దీనికి వాళ్ళు వస్తే వీళ్ళకి కూడా వచ్చేస్తుంది. వ్యాధి ఘోరమైనది. ఈ ఘోరమైన వ్యాధి కలిగిన దానిని భరించగలిగిన శక్తి ఎవరైనా ఉంది? అందుకే ఆయన మన రోగములను భరించును అంటారు. యోగు గ్రంథం 2:7 చదివితే, యోగు గ్రంథం 2వ 7వ వచనం మీరు చదివితే అక్కడ ఒక మాట రాసే చూడండి. 4వ యోగు గ్రంథం 2:7. మీరు బైబిల్కి అలా చూస్తున్నారు, ఇదా కదా చదవండి వేగా. వెళ్ళి అంటే కొన్నిసార్లు రోగాలు కలుగు చేసి కూడా ఎవరు కలుగు చేస్తారు? దేవుడు. అట్లా దేవుడు ఇచ్చాడా రోగం? ఇచ్చాడా? అది కొన్ని ఆడు కూడా వేస్తుంటాడు మనకి. ఏంటి? మనం కరెక్ట్గా ఉన్నాం లేదని ఏం చేస్తుంటాడు? కొన్ని రోగాలు వచ్చాయంటే మనం కొన్ని రోగాలు ఎవరి ద్వారా వస్తున్నాయి? ఆడిది. యోగ తప్పు చేయలే, యోగ యథార్థంగా ఉన్నాడు. కానీ యోగ మీద పర్మిషన్ తీసుకొని వచ్చి యోగి రోగంతో వచ్చింది ఎవరు? అందుకే దేవుడు మన రోగములను భరించిన మాట యెషయా ప్రవచన గ్రంథంలో ఉంది కదా. దీనికి మత్తయి సువార్త 8:17లో ఒక అద్భుతమైన మాట అక్కడ చెప్పాడు. మత్తయి సువార్త 8:17 చదివితే అక్కడ ఒక మాట అద్భుతంగా దేవుడు చెప్పాడు. చదవండి. 8:17. ఆయన మాట వల్ల ఏమండి? ఆయన మాట వల్ల ఏం వెళ్ళిపోతున్నాయి? తర్వాత ఏమండి? యేసు ప్రభువు మాట్లాడినప్పుడు రోగముతో ఉన్నటువంటి వారు స్వస్థపడుతున్నారు. రెండోది అంటే దెయ్యం కూడా ఏం కలుగు చేస్తుంది? ఈ రెండింటినీ స్వస్థపరచగలిగిన వాడు యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక దెయ్యం మనకు లోపడుతుందంటే అది మన గొప్పతనం కాదు, మనలో ఉన్న దేవుని శక్తి. దేవుని స్తోత్రం. ఎవరి శక్తి? దేవుడు అంటాడు, దెయ్యం పారిపోతుందని మనం ఎప్పుడు సంతోషపడకూడదు. ఆ శక్తినిచ్చిన దేవుడు మనం ఏం చేయాలి? అందుకే దేవుడు మన రోగంలో భరించినంటే
అపవాది పెట్టినటువంటి రోగాన్ని స్వస్థపరిచి శారీరక రోగమును కూడా స్వస్థపరచగలిగిన వారు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రోగులు అయితే ద్వితీయ ప్రశ్న 5వ దేవుడు అంటాడు, నీ రోగమును నేను తొలగిస్తాను. ద్వితీయ ప్రశ్న 7:15. ద్వితీయ ప్రశ్న 7:15 ఏమంటాడండి? యెహోవా నీ యొద్ద నుండి ఎన్ని రోగాలు అంటారు? తెలియని రోగాలు ఎన్నో ఉన్నాయి. లేదా మన టెస్ట్కి వెళ్తే కోవిడ్ టెస్ట్ చేసి అన్ని రోగాలు మీకు బాగాలేకపోతే కిడ్నీ టెస్ట్, హార్ట్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, క్యాన్సర్ టెస్ట్, గుండె టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, బ్రెయిన్ టెస్ట్, మీ బ్లడ్ ఎలా ఉంది, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇది టెస్ట్ ఉన్నాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సర్వరోగములను దేవుడు రాత్రి సహోదరుడు నాకు చెప్పారు, దేవుడు మంచం మీద నుండి గడ్డ మీద నుంచి దేవుడు సన్నిధికి తీసుకొస్తున్నట్టుగా దర్శనం కలిగింది. ఆదివారం ప్రారంభిస్తున్నాడు. దేవుడు ఆయన భక్తులు ఆయన మీద ఆనుకున్న వారి మీద దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రోగము తొలగించగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. సర్వ రోగములను అంటే సర్వరోగాలను స్వస్థపరచగలిగిన వాడు. ఒక డాక్టర్ గారి గుండె గురించి తెలిస్తే ఇంకోటి తెలియదు అంతేనండి. ఓ డాక్టర్ గారు మోకాళ్ళ గురించి తెలిస్తే మిగతా తెలియదు. ఒకరికొకరు తెలుసు, అందరికీ తెలియదు. కానీ దేవుడు అన్నిటినీ స్వస్థపరచగలిగిన వాడు. స్వాతంత్రం నిర్గమాకాండం 15:26 చదివితే నిర్గమాకాండం 15:26 ఆఖరిగా 6 నిర్గమాకాండం 15:26 శ్రద్ధగా విని చేసి ఐగుప్తీయులు కలుగజేసిన అంటే మీరు దేవుని శిలువ దగ్గరకు వచ్చి ఈ శ్రమకాల ప్రార్థనలో యేసయ్య శిలువ దగ్గరకు వచ్చి ఆయన ఆజ్ఞలన్నీ మీరు పాటిస్తే ఏ రోగం మీకు కలుగు చేయను అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవా. అంటే మన రోగములను భరించినంటే అర్థం ఏంటంటే మనము దేవుని మాట వినలేదు కాబట్టి అతిక్రమం చేసాం, పాపం చేసాం, రుణస్థులు అయిపోయాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన దగ్గరకు వస్తే ఆయన రోగులన్నింటినీ స్వస్థపరచగలిగిన దేవుడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తూ ఉంటాడు. అది రోగం కావచ్చు, లేకపోతే ఈ లోకంలో సాతాను క్రియ కావచ్చు. దేవుడు స్వస్థపరచగలిగిన మన రోగములను ఆయన భరించి ఎవరు భరించాడు చెప్పండి? యేసయ్య మన రోగాలను భరించి. ఈ శ్రమకాలిన ప్రాంతంలో మీరందరూ ప్రాంతం చేయవలసిందే తెలుసా? దేవా మా రోగములను భరించమని మేము విన్నాం. సాతాను క్రియ కానీ, శరీర రోగం కానీ, ఆత్మీయ రోగం కానీ ఏదైనా సరే దేవా నా జీవితంలో స్వస్థపరచు. ఇది ఈరోజు మనం చేయాల్సింది ప్రార్థన. దేవుడు చెప్పమని 53 అధ్యాయం నుంచి ఎన్నో వర్తమానాలు నేను తెలియజేస్తాను. నేను రోజుకు ఒక వర్తమానం నేర్చుకుంటాను. ఆయన మన రోగులను భరించము, ఆయన పొందిన దెబ్బల చేత మనకి హల్లెలూయా హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత ఎందుకన్నాడంటే
ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఏమొస్తుంది? ఆ రక్తమే మనకు మందు. సాతాను వెళ్ళగొట్టమంటే యేసు రక్తం అనే మందు ఉండాలి. మనకి దేవుడు స్వస్థత ఇవ్వాలంటే రక్తము కావాలి. ఆ యేసు రక్తం ఎలాంటిదో తెలుసా? పవిత్రమైన యేసు రక్తము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన రోగములను భరించినట్టు అర్థం ఏంటంటే యేసు ప్రభువు మన రోగాన్ని భరించి నీకున్న రోగం దేవుడు దూరపరిచి స్వస్థపరిచి తన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోగం అనేది మనకి శాపం కాదు. ఈ భూమి మీద రోగం అనేది వేదన కాదు. ఈ భూమి మీద రోగం అనేది బాధ కాదు. కానీ మనం దేవుడిని చూసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యం మీరు చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగా దేవుడు మనందరినీ గురించి ఆశీర్వించును గాక. మాకు ప్రార్థన చేస్తాం.